బీజేపీతో పొత్తు కోసం తహతహలాడినటువంటి టీడీపీ తీరా పొత్తులోకి వెళ్ళిన తర్వాత జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తు అద్భుతం, అమోఘం ఇంకేముంది ఘన విజయం సాధిస్తామని చెప్పని ఓ జబ్బలు చరుచుకున్నారు. అయితే తీరా చూస్తే ఆ ముచ్చట మూడునాళ్లలోనే ముక్క చెక్కలవుతుందా అనేటువంటి ఒక అనుమానాలు కలుగుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉంది. నిజానికి గతంలో నరేంద్ర మోడీ గారు వచ్చి వెళ్ళిన తరువాత ఈ అనుమానాలు క్రమంగా బలపడుతూ వచ్చాయి. చాలా చోట్ల సీట్ల కేటాయింపు వ్యవహారంలో కూడా ఇది పెద్ద చిచ్చు పెట్టింది. తర్వాత ఏంటంటే బీజేపీ టీడీపీలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి రెడీమేడ్‌గా బీజేపీ కండువాలు వేసి, వాళ్ళకి టిక్కెట్లు ఇవ్వటం అనేటువంటిది కూడా బీజేపీలో జీర్ణించుకోలేనటువంటి స్థితిలో ఉన్నారు. ముఖ్యంగా సీట్ల కేటాయింపులో రాజమండ్రి లాంటి చోట కనీసం ఆ పార్టీకి గతంలో అధ్యక్షుడిగా చేసినటువంటి సోము వీర్రాజు లాంటి వాళ్ళని గాని, విశాఖలో జీవీఎల్ నరసింహారావు లాంటి వ్యక్తికి గాని, లేదు అన్నట్లయితే మాజీ ఎమ్మెల్సీ మాధవ్‌కి గాని, ఇలాంటి మహామహులందరినీ విష్ణువర్ధన్ రెడ్డిని గాని అటువైపు, ఇట్లా అనేక మందిని కూడా నిర్లక్ష్యం చేసి, టీడీపీ వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చుకోవడంలో క్రియాశీలకంగా వ్యవహరించారని బీజేపీలో కేడర్ కినుకోహిస్తూ ఉంటే, ఒక స్ట్రాటజీస్‌లో గాని వాటన్నిటిలో కూడా తమను పట్టించుకోవడం లేదనేటువంటి భావన దాదాపుగా రాష్ట్ర బీజేపీ నాయకుల్లో కూడా ఉంది. సరే ఈ సంగతంతా ఇలా ఉంచినట్టయితే, ఇక బీజేపీ వ్యవహారం ఎలా ఉందని చూసుకుంటే హ్మ్, ఏది పై స్థాయిలో కూడా మీకు మీరే, మాకు మేమే అన్నట్టుగా పాట పాడుకుంటున్నట్టుగా ఉంది. మరి రేపు 7, 8 తారీఖుల్లో నరేంద్ర మోడీ గారు రాబోతున్నారు. నరేంద్ర మోడీ గారి పర్యటన కూడా ఆయనేదో ఇక్కడికొస్తారు. వచ్చిన తర్వాత ఆయన ప్రచారం చేస్తే తమకి అద్భుతమైనటువంటి ఒక ఊతం ఉంటుందని టీడీపీ ఆశిస్తే, ఆ ఆశ కూడా పూర్తిగా నిరాశ అన్నట్టుగా ఆయన షెడ్యూల్ చూస్తే తెలుస్తా ఉంది. మంగళ, బుధవారాల్లాంటి 7, 8 తారీఖుల్లో పర్యటనకు వస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి పర్యటన ఎలా ఉందంటే, బీజేపీ అభ్యర్థుల వరకే ఆయన ప్రచారం చేసుకొని వెళ్ళిపోయేటట్టుగా బీజేపీ వాళ్ళు డిసైడ్ చేశారు. ఈ పరిస్థితుల్లో ఇది గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టుగా ఉంది టీడీపీ వాళ్ళ పరిస్థితి. కేవలం బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి అటు అనకాపల్లిలో సీఎం రమేష్ గాని, లేదు అన్నట్టయితే రాజమండ్రిలో పురంధేశ్వరి, పీలేరులోనేమో కిరణ్ కుమార్ రెడ్డి. కేవలం ఈ 3 చోట్లే 3 సభలు మాత్రమే నిర్వహించి, మొక్కుబడిగా కేవలం ఇందిరాగాంధీ స్టేడియం నుంచి అటు విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంచ్ సర్కిల్ వరకు ఒక రోడ్ షో, అంటే చాలా అతి తక్కువ ఆహ్, దీంట్లో రోడ్ షోని నిర్వహించి ఆయన ఆంధ్రప్రదేశ్ పర్యటన, ఎన్నికల పర్యటన అనిపించుకొని ఆయన వెళ్ళిపోవడానికి ప్లాన్ చేశారంటేనే ఎక్కడా కూడా టీడీపీతో మనస్ఫూర్తిగా కలిసి ఈ విజయం కోసం పనిచేయాలనేటువంటి భావన ఆయనలో లేదు అనేది చాలా ప్రస్ఫుటం అవుతున్నటువంటి పరిస్థితి. ఇది ఒక రకంగా మరి ఈ కూటమి యొక్క ఇది ఏంటంటే చెప్పాలంటే కాంట్రాక్ట్ మ్యారేజ్ అంటారు. కాంట్రాక్ట్ మ్యారేజ్‌లో ఎక్కడా గూడా ఒకరి పట్ల ఒకరికి కేవలం అవసరాల కోసం అని చెప్పని ఆ వివాహం ఉంటుంది తప్ప, ఆ బంధం ఉంటుంది తప్ప, అన్యోన్య దాంపత్యం అనేటువంటిది కాంట్రాక్ట్ మ్యారేజ్‌లో ఎక్కడ కనిపించదు. సో, ఈ కూటమి అవగాహన అనేది గూడా అవసరాల కోసం కలిసినటువంటి కాంట్రాక్ట్ మ్యారేజ్ లాగా ఉంది తప్ప, ఒక మేనిఫెస్టోలోనో, భావజాలంలోనో మనమంతా కలిసి భవిష్యత్తులో ఈ దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కలిసి పనిచేద్దాం అనేటువంటి అవగాహన కించిత్తు కూడా ఎక్కడ కనిపించడం లేదనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఉభయ పార్టీల్లో కూడా ఒక కేడర్‌లో గూడా ఒక అంతర్మథనం మొదలైందేంటంటే, ఇప్పటికే చాలా చోట్ల బీజేపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. వీళ్ళెందుకు మనకి గుదిబండ అన్నట్టుగా. అదే విధంగా టీడీపీ వాళ్ళని అసలు బీజేపీ పట్టించుకోవడం లేదు. మనకేంటి అవసరం అని. ఇలాంటి పరిస్థితుల్లో రాజమండ్రిలో కేవలం 1% మాత్రం ఓట్లే వచ్చినటువంటి, గతంలో 1% అంటే 1% ఓట్లే వచ్చినటువంటి బీజేపీ నియోజకవర్గంలో అక్కడ పురంధేశ్వరి గారు పోటీ చేస్తారు. ఎందుకు చేస్తున్నారు ఆవిడ అనంటే, టీడీపీ ఓట్లు తన సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు గంప గుత్తగా పడతాయి కాబట్టి, అక్కడ విజయం తథ్యం అని చెప్పని అనుకున్నారు. కానీ ఇప్పుడు మరి ఈ బీజేపీతో ఈ రకమైనటువంటి పొరపచ్చాలు గనక వస్తే, అక్కడ బీజేపీ కేడర్ కలిసి టీడీపీ కేడర్ గనక తనకు కలిసి రాకపోతే, తన పరిస్థితి ఏంటి అనేటువంటి ఆందోళనలోనేమో చాలా ఉక్కిరిబిక్కిరిగా పురంధేశ్వరి గారు ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తంగా ఓవరాల్‌గా చూసుకున్నప్పుడు పబ్లిసిటీ విషయానికొచ్చినట్టయితే, సరే మేనిఫెస్టో సంగతి చెప్పుకునేదేం లేదు. మేనిఫెస్టో
ఒక అంటరాని మేనిఫెస్టోగా ఆ గతంలో ఏ మేనిఫెస్టోలో అయితే ముగ్గురు ఫోటోలు వేసుకొని ప్రచారానికి వెళ్ళారో, ఈసారి ఏదో కొంగొత్త విషయాలన్నీ చెప్తూ లోకల్ మేనిఫెస్టోని, జాతీయ మేనిఫెస్టోని ఇలాంటివన్నీ గూడా ఏదో వంకలు చెప్తూ ఆ మేనిఫెస్టోలో మోడీ గారి ఫోటో గాని, బీజేపీ సింబల్ గాని ఉండడానికి వీల్లేదని కరాఖండిగా చెప్పారు. కరాఖండిగా చెప్పటమే కాకుండా కనీసం ఆ మేనిఫెస్టోని ముట్టుకోవడానికి కూడా బీజేపీ ప్రతినిధులు ఇష్టపడలేదు అని అంటేనే వాళ్ళు ఎంతవరకు వీళ్ళతో కలిసి ఉంటున్నారనేది తెలుస్తా ఉంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో మరి ఈ మేనిఫెస్టో వ్యవహారాలతోనే కొంత వాళ్ళ మధ్య పొరపచ్చాలొచ్చాయని తెలిసింది. తొలిగా నరేంద్ర మోడీ గారి ప్రసంగం పట్ల కూడా టీడీపీ వారు సంతృప్తి చెందలేదు. పెదవి విరిచారు. సో, మొత్తంగా చూసుకున్నప్పుడు ఈ మోడీ గారి పర్యటనతో ఏంటంటే, ఇది కేవలం మొక్కుబడి కలయిక మాత్రమే తప్ప, అవసరాల కోసం కాంట్రాక్ట్ మ్యారేజ్‌లాగా కలిసిన కలయికే తప్ప, ఒక భావజాలంతోనో, భవిష్యత్తులో కలిసి పనిచేయాలనేటువంటి లక్ష్యంతో కలిసినట్టుగా కనపడడం లేదనేటువంటిది చాలా స్పష్టంగా ఉందనేటువంటిది ఉభయ పార్టీల్లోనే చర్చించుకుంటున్నారు.